బాబీ ఈ మధ్య ఎవరైతే నైట్ కి మేమైతే క్యాంపింగ్ అయితే చేస్తాం. ఈ రోజు వచ్చేసి అమావాస్య. ఈ కొట్లకి ఎవరికి తెలియదు. ఇవాళ మీ సపోర్ట్ అయితే ఉంటే మేము క్యాంపింగ్ వీడియోస్ అయితే చేస్తాం. ఈ వీడియో పైన అయితే ఒక 10 likes కంప్లీట్ చేయండి. క్యాంపింగ్ అని ఒక కామెంట్ అయితే చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎఫ్ కుమార్ బ్లాగ్స్. ఈ రోజు వీళ్ళు మేము చేయబోతున్నాం ఒక క్యాంపింగ్ టెంట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాము. గైస్ మనం అయితే ఫర్దర్ గా అయితే మనం చాలా వీడియోస్ అయితే చేయాలనుకో. మేము క్యాంపింగ్ వీడియో చేస్తే ఎంతమంది చూసే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా క్యాంపింగ్ టెంట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అయితే పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు చూసినారా స్టవ్ చూడలే మరి గ్యాస్ చూడలేము మనం ఎప్పుడు. నిజమా? చూడొచ్చు, నాకు తెలిసిన ఇది ఎక్కువ మనకైతే ఇట్లా బయట క్యాంపింగ్ చేసే వాళ్ళకి లేదా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి వండుకోనికి యూజ్ అవుతుంది. సేమ్ ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా మందికి అయితే చికెన్ అయితే రెడీ చేస్తుంది అన్ని. మావానికి అయితే చికెన్ వండు బిల్డ్ క్వాలిటీతో హైలైట్ ఉన్నది. బ్యాగ్ ఇచ్చారు కదా దాన్ని, బ్యాగ్ ఇచ్చిన లేకంగా మనం దీనికి సిలిండర్ పెట్టుకున్నాం మనకు అయిపోయా సెట్ వండుకోవచ్చు ఏమంటారు. ఇదే సెట్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చి దీని కింద ఇట్లా గట్టిగా వాడికి ఇట్లా కింద కాలతీలు ఉన్నాయి. అయిపోయి పెట్టుకున్నాం అనుకో, ఈ బటన్ అయితే ఇట్లా ఆన్ చేసాం అనుకో మనకి నుంచి ఫైర్ అయితే లైట్ వస్తుంది. ఇట్లా గ్యాస్ తిప్పినాం అనుకో అడ్డుకుంటే ఏదైనా దీని త్వర కుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా మన క్యాంపింగ్ కూడా అన్బాక్సింగ్ అయితే పెట్టుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనం మాన్స్టర్ టెంట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. పెద్ద టెంట్ అయితే ఒక 4 person కి అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. క్యాంపింగ్ టెంట్ అయితే ఇదే మస్తు అవుతున్నది. ఎంత నలుగురు సరిపోతా అంటావా? మన బ్రాండ్ 150. మనకైతే అయితే లోపల స్టిక్స్ అయితే వచ్చినాయి, మొత్తం స్టూల్ గా వచ్చినాయి. ఇక్కడ ఓపెనింగ్ చేసేది అమ్మ 4 అని సార్ వాళ్ళకి ఇస్తాను, పుట్టు కొడతాను. వచ్చేసి మనకైతే క్యాంపింగ్ టెంట్ వేస్తాం కదా, గాలికి అయితే ఎక్కడ పోకుండా అయితే ఇక్కడ మొళ్ళు అయితే ఇస్తాం. ఈ మొళ్ళు గుద్దుకున్నాం అనుకో మన క్యాంపింగ్ టెంట్ గాలి వచ్చినా ఎక్కడ పోదు, ఏం వచ్చినా పోదు. ఇక పక్కన ఇప్పుడు ఏం చేద్దాం అంటే మన టెంట్ అయితే వేద్దాం. ఎట్లుందో చాలా పెద్ద ఉంది. అవుతున్నాయి కదా ఈ పుల్లలు అయితే ఇక్కడ కొంచెం హోల్ తీరు అవుతుంది. ఆ హోల్ అయితే తీసుకుంటున్నాం. కానీ పెద్ద ఉంది ఊడి అమ్మ బంటే అనాలి. అప్పుడు ఇక గాలికి ఎక్కడ అయితే జాయింట్ చేస్తే పెద్దగా అవుతుంది. ఇంకో సైడ్ కూడా అయితే వేస్తున్నాం. నాకు అన్న బరని మేపుతున్నావు అన్ని టెంట్ కూడా పర్షన్ అయిపోతున్నావు మొత్తం. 4.5 పక్కన దారం ఇంకా ఇంకా ఉండదు. ఆల్మోస్ట్ సెట్ అయితే రెడీ. అక్కడ టెంట్ వేస్తేమో కానీ మొత్తం కథ కలిసి ఇప్పుడు దీన్ని కూడా అవతల సైడ్ టెంట్ వేయడానికి కింద మీద అవుతుంది మొత్తం. ఫైనల్ అయితే ఏదో తంటలాడైతే టెంట్ అయితే వేసినాము. మొత్తం ఇట్లా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీని పైన ఇది పెట్టుకున్నాం అనుకుని సెట్ ఇవ్వమనుకో చేలో అనాలి. టెంట్ అయితే వేసో అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల మంచిగా ఉంది. నీకే 1000 రూపాయలు మొత్తం పడతా అని చెప్పుకోవచ్చు. ఒక లోపల ఎట్లుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఊరికి అమ్మ బంటే పడతామా నలుగురం ఇక్కడ వస్తాయి కదా. ఇదో సైడ్ కూర్చోట్లా కూర్చోనికి అయితే నలుగురం అయితే పడతాము. కానీ లోపల ఇట్లా ఒకసారి వండుకోరా. అప్పుడు కొనాకు చేరు మొత్తం కొనాకే ఎవడన్నా పడతాయి. ఇద్దరికైతే బరాబర్ అవుతుంది. ఇద్దరికి బరాబర్ ముగ్గురికి పడతారు. ముగ్గురు నలుగురు పడతారు. సరే పడతారు నలుగురు అవుతారు. చిన్న చిన్న పిల్లలు ఇంకా గ్యాప్ ఉందిరా అసలు జరిగి ఇంకోటి ఈడొకడు మా అంటే అయిపోయి ఆరామ్సే సెట్. బాబీ ఈ మధ్య ఎవరైతే మావాడు ఆగుతున్నాడు. కానీ ఎండ తప్పించుకోవచ్చు మంచిగా. ఎక్కడ తిరిగి నైట్ టైం ఏముంటుంది తెలుసా, ఇట్లా పాముల భూములు అయితే మన తేళ్లు బోలు వస్తాయి కదా, దాని నుంచి సర్వైవల్ కాదు. ఇక్కడ మాకు ఈ టెంట్ లేకపోతే ఏం లేదు. ఆరామ్స్ ఇట్లా ఏదైనా గడ్డి తిరిగి వేస్తుంటే మంచిగా అనే పడుతుంది. డోర్ అయితే వేసుకుంటా. ఒకసారి డోర్ అయితే ఏదో ఎట్లుంటుందో ఈ లోపలికి వేసి ఎక్కడ ఉంది చెప్పు. ఇదేమో దేనికి? అరే బాబీ లోపలికి దారా
మరి రాని లోపలికి తీతి అది ఆడిపోదు అయిపోతుంది అయ్యా, కాపాడు కాపాడండి అయ్యా. ఇప్పుడు మేమైతే జుప్పు అయితే వేసేస్తున్నాం ఇలా చుట్టూ తిరుగు. అయితేనా? ఓకే బాయ్ బాయ్, మళ్ళీ వీళ్ళ కలుద్దాం ఇక. టెంట్ వేయలేము, లోపడిపోయి అవలగాడు తిరిగి లోపల. ఇప్పుడు ఏం చేస్తాం అంటే టెంట్ మొత్తం గాలికి ఎక్కడ అవుతుంది, మనకు సర్వైవల్ గానికి ఎక్కడ తిరిగి మొలలు అయితే ఒకటి గుద్దేసుకుందాం. బయటికి రావాను దారా టెంట్ ఇస్తే మాట ఇంటలేడు పోరు. నైట్ టైం వచ్చినాక ఇన్నడు చికెన్ తెస్తే మనకి ఇన్నడు పోరు పడుకో, ఒక 2 పట్టుకో గుద్ది. అది దిగుతలేదు, దిగిందా రామ్సే లాంగ్ జరిపినట్టు చెయ్యి, దిగుతా సైడ్. లోపల మళ్ళీ వీకెండ్ రాదు అంటే ఇట్లేదు బుర్ర ఇంటలేడు. నైట్ అనుకుని చికెన్ తీసుకొస్తా పోయి. వాడి పైసలే దావత్ వాడే కోడి ఆంది ఈయన చూడు జరగదు. లోపల వచ్చేసి ఇది లైట్ అవుతుంది కదా, ఇది ఎట్లా అంటే దోమలు రాకుండా నైట్ టైం లో గాలి పెట్టింది అనుకో, దోమలేం రావు. ఇది వేసినాం అనుకో, ఇది బయట మేము వ్యూ ఎంజాయ్ చేయండి. అయిపోయా సెట్, క్యాంపింగ్ రెడీ అయిపోయింది మనది. నైట్ చెలో అనాలి, నైట్ ఈ నైట్ కే మేమైతే క్యాంపింగ్ అయితే చేస్తాం. ఈ రోజు వచ్చేసి అమావాస్య, ఈ కొట్లకి ఎవరికి తెలియదు దేని పక్క నైట్ ఎట్లుంటది వ్యూ మొత్తం. వచ్చేసి మనోడు ఫస్ట్ టైం ఎక్కడ టెంట్ కూడా చూడలేడు, ఫస్ట్ టైం టెంట్ లోకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అర్థం ఎట్లా అనిపిస్తుంది. సూపర్ ఫెంటాస్టిక్. ఎప్పుడు చూసినాడు? లేదు, ఫస్ట్ టైం టెంట్ లోకి రావడం. మేము అందరం ఫస్ట్ టైం గైస్, టెంట్ అయితే మాకు తెలియదు కూడా తెలియదు, బయట విన్నాం అంతే కానీ తెలియదు మాకు అంతే. అందుకే రెడీ చేయడానికి ఎంత తిప్పలేదు. వచ్చేటోళ్ళం అయితే మేము ముందే అయితే వేస్తుంటాం. సో వచ్చేసి నైట్ కేవలం మీ సపోర్ట్ అయితే ఉంటే మేము క్యాంపింగ్ వీడియోస్ అయితే చేస్తాము. ఈ వీడియో పైన అయితే ఒక 10 likes కంప్లీట్ చేయండి అంతే. క్యాంపింగ్ అని ఒక కామెంట్ అయితే చేయండి. ఇక మేము క్యాంపింగ్ వీడియో చేస్తూనే ఉంటాం, మీకు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఇస్తూనే ఉంటాం. ఏమంటారా? ఓకే, ఇటు రాడు పులిహోర బ్యాచ్ అక్కడనే పోతుంది. డ్యూటీ పులిహోర కలుపుతూనే ఉంటాడు పోరాడు ఎక్కడ పోయో. కింద గీనం అనుకున్న హాస్టల్కి ఏమన్నాడు, పైసదే బాయ్ సాయి ఆడికి పోయినాక సాయి అంటే ఏ గల్లీకి సాయి ఎక్కడ సాయి, నువ్వు ఎవరు పట్టుకొని ఎవరు అంటున్నావు అంటాడు. ఏం చెప్పాలి? నా పేరు నీ పేరు చెప్తే అంటాడు బ్యా. మేము టెంట్ ఎండకేసినాం కదా, ఇమ్మకు ఉబ్బరిస్తుంది మస్తు ఘోరంగా. సో రెగ్యులర్ గా పెడదాం అనుకుంటున్నాం కానీ ఇక్కడ కథ కలిసినట్లేదు. ఏదో వీని వల్ల లేట్ అవుతున్నాయి మొత్తం వీడియోస్. అయితే మన సాయిగాని అయితే మాకు చిన్న పాట అయితే ఇస్తుంది టెంట్ వేయించినందుకు. ఇప్పుడు మేము దానికి పోతున్నాం అంటే థమ్స్ అప్ ఒకటి, ఇంకా మిక్చర్, ఇంకా గ్లాసు దానికి పోతున్నాం. ఇక ఫుల్ డిచ్ అయ్యాలి నైట్ ఇక మొత్తం ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి మాల్ తీసుకుని అయితే బయలుదేరుతున్నాం మన క్యాంపింగ్ టెంట్ దగ్గరికి. ఇచ్చి పడేస్తుడు యంత్రం తీసుకొచ్చినాం మేము. ఇప్పుడు ఇక క్యాంపింగ్ టెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక ఒకరి కోసం అంకితం అయితే చేస్తున్నాం. వాళ్ళు ఎవరంటే ముద్దులో ముద్దిస్తారు బ్రో స్వీటీ. ఈ వీడియో పైన 10 likes 10 comments అయితే చేసిన అనుకో, వీళ్ళ పిల్ల స్వీటీ రివీల్ చేసి వాడేస్తా, మొత్తం యూట్యూబ్ లో రివీల్ చేస్తా. పడ్డదా ఉంపుతున్నా మస్తుంది ఎండలు తాగుతాయి, అది కూడా క్యాంపింగ్ టెంట్ లో. అయితే మేము టెంట్ అయితే వేసినాం. టెంట్ కూడా చూడడానికి చాలా బాగా అవుతుంది. దీని ప్రైస్ వచ్చి మనకైతే ఒక 1000 రూపాయలు అయితే పడింది. మనం వర్త్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో పైన మీ సపోర్ట్ అయితే వచ్చినట్టు నెక్స్ట్ అయితే మేము క్యాంపింగ్ వీడియో దీనికి ట్రై చేస్తాము. ఎంత నైట్ అయినా పర్లేదు, ఎంత రిస్క్ అయినా పర్లేదు, మేము ఫారెస్ట్ వచ్చి క్యాంపింగ్ చేస్తాం, వివిధ డిఫరెంట్ ప్లేస్ లో క్యాంపింగ్ చేస్తాం. సో వీడియో ఎలా అనిపిస్తుంది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే మేము తప్పకుండా ఏదో ఒక వీడియో చేసి సపోర్ట్ అయితే ఇస్తే మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఫైనలీ ఈ రోజు వీడియో హై హోప్ మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కి కొత్త వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే కొత్త వీడియో కలుద్దాం. అబ్బాకు టేక్ కేర్, బాయ్ బాయ్.